2 రోజులుగా ఎల్లో మీడియాలో సోషల్ మీడియాలో టీడీపీ అనుబంధం సంబంధించినటువంటి పత్రికలలో 700 కోట్ల కుంభకోణము, రాష్ట్రం అంతా కూడా భూములన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి అనుచరులు దోచుకున్నారు, మొత్తం అంతా రాష్ట్రంలో భూమి ఎవ్వరి పేరుతో లేదు, మొత్తం తీసేసుకున్నారనేటువంటి ఒక కలరింగ్ ఇస్తూ నానా హంగామా చేస్తూ ఉన్నారు కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్, వారికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు. అసలు ఈ రాష్ట్రంలో రెండే జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2 అంశాల మీదుగానే పరిపాలన అనేటువంటి జరుగుతూ ఉంది. ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. నెలకు ఒక చొప్పున ఒక టాపిక్ తీసుకోవడము, దాని చుట్టూ కథలు అల్లడము, వీళ్ళ మేనిఫెస్టోని, సూపర్ 6ని, సంక్షేమ పథకాలు ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి వాటిని అమలు చేయకుండా వాళ్ళ పరిపాలనలో అరాచకాలు, అసాంఘిక శక్తులు ఇష్టారీతిలో రాజ్యం ఏలుతుంటే వాటిని అన్నీ మభ్యపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్. ఇక రెండవది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులని, అదేవిధంగా వారితో ట్రావెల్ చేసే వాళ్ళందరినీ కూడాను వారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఈ యొక్క 2 అంశాల మీదుగానే వారి యొక్క పరిపాలన జరుగుతూ ఉంది. మనం చూసాం గతంలో మదనపల్లి ఫైల్స్ అని ఒక నెల ఎత్తుకుంటారు, తిరుపతి లడ్డూలని ఒక ఫైల్ ఒక నెలలో, తర్వాత అదాని వ్యవహారం అని ఇంకొక నెలలో, తర్వాత ఆ విధంగా నెలకొకటి చొప్పున ఎత్తుకున్నారు. ఈ కొత్త సంవత్సరంలో మొన్న క్యాబినెట్లో క్లియర్ కట్గా తీర్మానాలు చేశారు. ఏంటివి? ఈ సంవత్సరం తల్లికి వందనం ఎగరగొడుతున్నాము, ఈ సంవత్సరం రైతుకు అన్నదాత సుఖీభావం ఎగరగొడుతున్నాము, రైతు భరోసా ఇవ్వట్లేదు అని క్లియర్ కట్గా చెప్పిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజలందరూ కూడా దాన్ని డిస్కస్ చేయకుండా మర్చిపోవడానికి కొత్తగా ఈరోజు 700 కోట్లంట ఇబ్రహీంపట్నం ఆధారంగా ఒక కుంభకోణం జరిగిందంట. అందులో జగన్ గారంట, కుటుంబ సభ్యులంట, వైఎస్ సునీల్ గారంట వాళ్ళ తమ్ముడు కొత్తగా, వారి పిఏ కె నాగేశ్వర రెడ్డి అంట. వీళ్ళందరూ ఎట్లంటే ఒక ఫేక్ ఫ్యాక్టరీ, తెలుగుదేశం మేనేజ్ చేసేటువంటి ఒక వారి యొక్క ఐటీడీపీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఒక ఫేక్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని ఆ ఫేక్ ఫ్యాక్టరీలో ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడము, దాన్ని ఎల్లో మీడియాకు అందించడము, ఆ ఎల్లో మీడియా అదే అజెండాగా చేసుకొని దాని గురించి పుంఖాలుగా ప్రచురించడము, కథలుగా అల్లడము, ఆ వ్యక్తిత్వాన్ని హననం చేయడము, ఇదే పనిగా పెట్టుకున్నారు. అయ్యా 700 కోట్ల కుంభకోణం అంటున్నారు కదా, ఈ కుంభకోణంలో ఒక 2-3 ఛానల్స్ అయితే మరీ మితిమీరి, మరీ ఆవేశపడుతూ, మరీ ఎక్స్క్లూజివ్ అని, ఒక కథనాలని విచ్చలవిడిగా మీరు చేస్తున్నారు కదా. అందులో ఒక్క వాస్తవమైనా మీరు చూపిస్తారా? ఒక్క వాస్తవమైన దాన్ని నిరూపిస్తారా? ఒక కేఎన్ఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతి గారంట, భారతి గారు బినామీ అంట. ఏమన్నా మనుషులైనా కనీసం వార్త వార్చేటప్పుడు అందులో ఈ సుమంతైనా కూడా నిజం ఉందా అనేటువంటిది ఆలోచన కూడా చెయ్యరు ఆలోచన కూడా. ఎందుకంటే మీకు తెలుసు ఇది ఫేక్ న్యూస్ అని, మీకు తెలుసు ఎవరి అజెండాలో మీరు రూపొందించేసి కథనాలు పెడుతున్నారని చెప్పేటువంటిది. వాడు ఎవడో శ్రీకాంత్ అట, వాళ్ళు బెదిరించారట, ఎవడో సింగ్ అట. ఒక్కటన్నా ఉందయా? ఎక్కడైనా కూడాను ఫిర్యాదుదారు వెళ్ళేసి మాకు సంబంధించిన భూమి వీళ్ళు తీసుకున్నారు, ఇదిగో మా రిజిస్ట్రేషను, పలాని పుల్లయ్యో సుబ్బయ్యో ఎల్లయ్యో వెళ్ళి ఒక ఫిర్యాదు చేస్తే, పలానోళ్ళు అని చెప్పి రిజిస్టర్ ఎంక్వైరీ చేస్తే, ఆ రిజిస్ట్రార్ వచ్చేసి ఇదిగో అని చెప్తే ఒక ఆధారాలన్నా ఉండాలి కదా. ఏమీ లేదు, వేగ్గా వండి వారించడము, జనాల మీద దోయడము. దీని ఎలా ఉందంటే, నేను ఒక ఫేస్బుక్లో, అంటే వీళ్ళ సోషల్ మీడియా సంబంధించింది, దీంట్లో మళ్ళీ ఈ కథనాలు జనాలు చూస్తారో చూడరో అనే ఉద్దేశంతో తంబునేల్స్ ఏంటంటే, అందులో జబర్దస్త్ ఎవరో హీరోయిన్లను లేకపోతే నటీమణులను తీసుకురావడము, వారి ఫోటోలు కూడా ఒక్కసారి చూడండి. అంటే మామూలుగా చూడరు కదా జనాలు, ఇలాంటి ఫోటోలు పెట్టి అశ్లీలమైన